వస్తే కామన్, కానీ ఒకే స్కెట్ లో 10 మంది లేడీ గెటప్స్ తో వస్తే అబ్బా అదో వెరైటీ. అలాంటి వెరైటీ స్కెట్ తో వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నిద్ర లేచింది మహిళా లోకం, దసరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా ఎన్నుకోబులమా. ఏ ముచ్చటగా ఆ ముచ్చట చెప్పాలి గాని నువ్వు మాకు లీడర్ అయినాక అన్ని పనులని టకటక అయితానే గాని ఆ సావిత్రి లీడర్ ఉన్నప్పుడు ఒక్క పని కాలేదక్క. ఎవతి పడితే అది లీడర్ అయితే గిట్లనే ఉంటది నా మీటింగ్. లీడర్ అవ్వాలంటే రైల్వే స్టేషన్ ఉండాలి అక్క. స్టేషన్ కాదు, స్టేటస్ ఉండాలి అనాలి. ఏదో లేవే పెద్దదానికి చెప్తావు. నువ్వు ఏమన్నా చెప్పక్క. నీ మెయింటెనెన్స్ నీ మీటింగు. నా మ్యారేజ్ నాకే కొడుతున్నావు నా మీటింగు. అందుకే కదా అక్క నీ మీటింగ్ అన్నది. పొట్టుదానా భలే మేనేజ్ చేస్తావే నువ్వు. అక్క నువ్వు ఏమన్నా చెప్పక్క. చీర కట్టాలన్నా నువ్వే, సింగారించుకోవాలన్నా నువ్వే, ఇగో చీర లేపి కొట్టాలన్నా నువ్వే. నా మొగుని చీర లేపి కొట్టి నువ్వు ఎప్పుడు చూసావు నా మీటింగ్? అయ్యో అక్క నువ్వు కొట్టినాకనే కదా అక్కడ కోటింగ్ ఇక్కడ రేటింగ్ పెరిగింది. కొట్టింది భలే మాట్లాడుతుంది, మస్తు మాట్లాడతావు కానీ ఫస్ట్ నా మిత్తి డబ్బులు. అయ్యో నా ముఖం మీద నువ్వాడా. ఇగో నీకోసం టమాటో పచ్చడి తెచ్చినా కదక్క, తీసుకో. మిత్తి డబ్బులు అడిగితే టమాటా పచ్చడి, ఎల్లిపాయ పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి తెస్తావంటే పొట్టిదానా. ఇగో అక్క నా దగ్గర పైసలు ఎక్కడ పోతాయి, నా దగ్గర ఉంటే బ్యాంకులు ఉన్నట్టే. ఏంటో నీ బ్యాంక్ ఉత్తి బ్యాంక్ లాగే ఉంది నా మీటింగ్. నమ్మను అక్క. ఏంది నమ్మాలి? ఎప్పుడు ఇచ్చినావేది నువ్వు? ఇప్పుడు ఏంటి డిస్కషన్? అమ్మ కొడుకు మాడుకొని అనవసరంగా పెళ్లి చేసుకోనండి. ఆవిడ ఉపకారం లేదు, ఇవాళ నువ్వు నేనో తేలిపోన్నాడు. వెంకటేష్ కదా. ఏమైంది వెంకటేష్? ఏం చెప్పమంటావు కమలక్క, మొగుడికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇది ఏంది మొగుడికి రైస్ ప్యాకెట్ ఇవ్వే నువ్వు? రైస్ ప్యాకెట్ కాదక్క, రెస్పెక్ట్. నా మిత్తి డబ్బులు మస్తు చెప్పినావు కానీ మిత్తి డబ్బులు ఏందే బోడదానా, రైస్ ప్యాకెట్ ఇయ్యవా? అదే రైస్ ప్యాకెట్ ఇయ్యచ్చు కదా అక్క. నువ్వు కడుగుదాన్ని దాన్ని కడుగు. ఏంటే మొగుడు చక్కగా చూసుకోవడం తెలియదానే నీకు? చూసుకుంటేనక్క. మొగుడు మర్యాద ఎప్పుడు మొగుడికే ఇవ్వాలి. ఎలకైంది నీకు మొగుడు వాల్యూ తెలియదు నీకు. మొగుడు మర్యాద కమలట్టి ఏమి తెలియనట్టు చేస్తావు. మొగుడుని ఎలా చూడాలో అలానే చూడాలి, మర్యాదగా చూడాలి. బావా చాయ్ బాగున్నది. కమల టీ ఎలా ఉంది? అది చెప్పింది కదా, మరి నేను చెప్పాలా? అయినా ఏందక్క విలువిచ్చేది? ఎప్పుడో అర్ధరాత్రి వస్తాడు, అదొండు ఇదొండు నా పిండకుడు అని అడుగుతాడు. ఏందక్క వండేది? మొగుడుకు వండి పెట్టకపోతే ఎవరికి వండి పెడతావు నువ్వు? అసలు మొగుడు అంటే నీకు తెలుసానే? నీకు మొగుడు అంటే ఆడదానికి ఒక బొట్టు, మొగుడు అంటే ఆడదానికి 20,000 సీర, మొగుడు అంటే ఆడదానికి 2 చేతుల బంగారు గాజులు. నా మీటింగ్ మొగుడే లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు. నా మీటింగ్ మొగుడిని సూపర్ మార్కెట్ చేస్తారు. అన్ని మూలన పడతాయి. ఎరకైందా? కూరకు తాలింపు ఎంత అవసరమో ఆడదానికి మొగుడు కూడా అంతే అవసరం. తాలింపు లేని కూర తినలేం, మొగుడు లేని కాపురం చూడలేం. ఎరకైందానే? ఏమన్నా చెప్పినా అక్క నువ్వు? బాగా చెప్పినానా? బాగా చెప్పినా అక్క. అవునా అక్క నేను వెళ్ళొస్తా. ఇదిగో నువ్వు యాడికి పోతున్నా మమత? వెంకటేశు నువ్వు పోయి 2 గ్లాసు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టు. మమతదా మీటింగ్ ఉంది, డిస్కషన్ చేయాలిదా? ఒక్క నిమిషం, మా ఆయన ఫోన్ చేస్తాడు. ఒక్క నిమిషం. హలో ఏంది? హలో హలో ఏంది మల్లేషు? ఏంది? మీటింగ్ లో ఉన్నాం, డిస్కషన్ చేస్తున్నాం. ఏంది పిల్లోడు ఏడుతున్నారా? పిల్లోడు ఉంటే ఏడితే కూడా దీనికి ఫోన్ చేయాలా? మరి అద్మానంగా తయారై మల్లేషు నువ్వు ఈ మధ్యలో. పిల్లోడు ఏడితే చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి పడుకోబెట్టాలి. ఫోన్ పెట్టాయి. మొగుడికి సంధించామనుకో సడేమి అంటారు ఎర్రిదానా. అక్క నేను అందుకే నా మొగుడిని సంధిస్తలేను. నీ దగ్గర యాడ సంధి ఉంది? అక్క నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. నేను చెప్తాలి. ఇప్పుడు మనం డిస్కషన్ పెడతాను కదా, మీరు పెట్టుకుంటుండాలి. మా ఆయన వచ్చే టైం మీద నేను పోతా. నువ్వు పోతావా? సరే నువ్వు పోగానే నాకు ముందు మిత్తి డబ్బులు ఇచ్చేసి పో. నా మొగుడు అత్తేంది, మొగుడు అవ్వ మొగుడు అత్తేంది. మన మీటింగ్ కన్నా ఎక్కువ చెప్పు. అక్క అసలు డిస్కషన్ లా ఇలా టాపిక్ ఏందో చెప్పు. ఈ రోజు డిస్కషన్ లో టాపిక్ మొగుడు. పొట్టిదానా ముందు నువ్వు స్టార్ట్ చేయవే. అయ్యో నన్నే ఫస్ట్ లో పట్టది, సిగ్గుపోతుంది కదా. నీకు సిగ్గాడుందే, సిగ్గులేని దానా.
కాని కాని నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి ఆపు ఆపు పొట్టిదాన చెంగునే ఎగురుతుంది పెళ్లి కాకముందు నీ మొగుడు బానే ఉండేవాడు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ మొగుడు బ్రహ్మచారి అయిండు ఇప్పుడు లడ్డుదాన లేవే పాడే మొగుడంటే మొగుడు కాదు నా మొగుడు మనసున్న మహారాజు నా మొగుడు మొగుడంటే మొగుడు కాదు నా మొగుడు మనసున్న మహారాజు నా మొగుడు ఆపు ఆపు నీ మొగుడు కదా ఎందుకు పెళ్లి చేసుకున్నావే మరి నీ మొగుడిని చూసి కూకున ఆడది కూడా లేవదు మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టేట ముంచెల్లిపోతారే ఆడు కూడా అంతే నా మొగుడు కూడా అంతే ఏంది వీడికి పాడక ముందే ఇది వెళ్ళి ఫ్రస్ట్రేషన్ తో పాడేసింది మొగుడు ఉన్నప్పుడు ఏం చేసినావే నువ్వు మొగుడు పక్కన ఉన్నప్పుడు వాడి మీద సుర్రు 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 అన్నావు నీ స్టార్టర్ తట్టుకోలేక వేదంతా తుర్రుమన్నాడు అక్క ఇదంతా కాదక్క జర నువ్వు సురు చేయరాదు నేను ఎందుకు పాడతానే ఓకేనా నా మీటింగ్ పాడతాను నేను పాడాలంటే మీ కోఆపరేషన్ కూడా నాకు ఉండాలి రండి రండి అందరం కలిసి పాడదాం ఏది విట్టాల్ ఏంది విట్టాల్ కొత్తిమీర కట్టెలు కదా విట్టాల్ తగులుతున్నాయి విట్టాల్ కొట్టే తగలడానికి కదా హలో ఏమే పెరిమిటి ఉన్నావా వస్తానా పొట్టిదానా మా ఆయన నరికి పోగులు పెడతా ఇక్కడ రాకపోతుండట్లేడు సంపు చెప్పు వస్తాను ఇక్కడికి రా అరే హౌలే నేనే వీళ్ళ ఇంటికాడ బాగా తినిసి బలొచ్చి వచ్చి నా ఇంటికాడ డిస్కషన్లు చేస్తున్నారు నువ్వు మగాడు అయితే నీ మూతి మీద మేసమే ఉంటే ఇది ఇంటికి రాగానే సింగిడీలు అన్ని పగలాలి అర్థమైందా ఇక తీసుకో నా మొగుడు కూడా కొట్టేట్లు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే ఉంటది జిక్ జిక్ తారక్ తారక్ జిక్ జిక్ తారక్ తారక్ ఇంకోసారి ఇంటికి మీటింగ్ గీటింగ్ అని డిస్కషన్ వచ్చారనుకో తోలు 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 నాటకాలతో అమ్మా పతివ్రత దా ఇక్కడ రా పతివ్రత ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఏంటి కొత్తిమీర కట్టాల్ నా పాపానికి నువ్వు ఎప్పుడు లీడర్ అయ్యో నా బతుకు పని మనిషి కన్నా దారుణం అయిపోయింది ఫోన్లే కదా నా పిల్లమని చెప్పి నీకు టైడ్ అయ్యమని చెప్పి టీ పెట్టాను కంటిన్యూ చేసాం సరే కదా అని చెప్పి పిల్లలు కాన్వెంట్కి లేట్ అవుతుందని క్యారేజ్ వండాను కంటిన్యూ చేసాం ఇలాగ అన్ని కంటిన్యూ చేసి మొగుడని క్యారెక్టర్ కంటెంట్ లేకుండా చేసావే ఇప్పుడు నేను ఎవరు చెప్పు విట్టాల్ నా మొగుడు నాటకాలు తప్పకుండా లోపుకెళ్ళి ఓకేనా దీనికి ఏదో గాలి సోకింది వీడికి యువత ఎక్కిరిచ్చింది బాగా హలో పొట్టిదానా మనం టిచ్చుకొచ్చాను ఇంట్లో పెట్టక అవసరం లేదు ఊరు బయట పెట్టుకుందాం ఏంది